కాలం కలిసిరాక పంటలు పండకున్నా పండిన పంటకు గిట్టుబాటు ధర రాకపోయినా రైతుల్ని ఆదుకునేది పశు సంపదే. పాలు, పాల ఉత్పత్తుల అమ్మకంతో కుటుంబాలను పోషించుకుంటున్నారు రైతులు. కానీ ప్రస్తుతం పశు పోషణ వారికి భారంగా మారింది. పశుగ్రాసం కొరత తీవ్రంగా వేధిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భగ్గుమంటున్న గడ్డి ధరలపై V6 న్యూస్ స్పెషల్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు 4 లక్షల పశువులున్నాయి. ఈ ఏడాది 25,000 హెక్టార్లలో వరి పంట సాగు చేశారు. సాగు అధికంగా ఉన్నా కోసేందుకు కూలీల కొరత ఏర్పడింది. యంత్రాలతో కోయిస్తే ఖర్చు తగ్గుతుందనుకున్న రైతులు అటువైపు మొగ్గు చూపారు. దీంతో పశుగ్రాసానికి కొరత ఏర్పడింది. జిల్లాలో గడ్డికి కొరత ఏర్పడటంతో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో పశుగ్రాసం దొరక్క ఆ పశువుల్ని కళేబరాలకి, కటికోళ్ళకి అమ్మేసే పరిస్థితి ఏర్పడింది. యంత్రాల ద్వారా ఈరోజు వరి, ఈ తదితర పశుగ్రాసానికి సంబంధించిన పంటలను యంత్రాల ద్వారా కోయటం వల్ల అది పశుగ్రాసానికి పనిచేయకుండా పోతూ ఉంది. అట్లాగే అధునాతన యంత్రాలు, సబ్సిడీలు గేదెలు ఇచ్చినట్లయితే రైతులు మంచిగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి కోరుతాం. ప్రస్తుతం 1 ఎకరం పొలంలోని గడ్డి ధర 7 నుంచి 8,000 పలుకుతోంది. అంత ధర పెట్టి కొందామన్నా సరిపడా గడ్డి దొరకడం లేదు. ఈ పరిస్థితుల్లో చేసేది లేక రైతులు పశువులను అమ్ముకుంటున్నారు. రైతులు సంతల్లో అమ్మే పశువుల్లో 60% కబేళాలకే తరలుతున్నాయి. దీంతో పశు సంతతి గణనీయంగా తగ్గుతోంది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 10% మేర పశు సంతతి తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. గడ్డి దొరకక ఇప్పుడు తక్కువ ధరకు దుక్కిటెడ్లను అమ్ముకుంటున్న రైతులు వ్యవసాయ సీజన్ ప్రారంభంలో అధిక ధరకు కొనాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో పశుగ్రాసం కొరత తీర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని వ్యవసాయ పశుసంవర్ధక శాఖ అధికారులను ఎంత కోరినా ఫలితం కనపడటం లేదు. ఈ రైతులు ఈ ఉన్న ఆవుల గుంపుల్ని పెంచడం కూడా చాలా కష్టతరం అయిపోయి వాటిని అమ్ముకోవడం జరుగుతూ ఉంది. అలాగే ప్రభుత్వం వారు సబ్సిడీ మీద గడ్డి విత్తనాలు ఇస్తూ ఉన్నారు. అవి ఏవో కొంతమందికే ఇస్తూ ఉన్నారు. ఈ గడ్డి విత్తనాలు సబ్సిడీపై రైతులందరికీ కన్నా సరఫరా చేసినట్లయితే ఈ ఆవులను అమ్ముకోకుండా వాటిని కబేళాలకి తరలించకుండా ఉండే పరిస్థితులు ఉంటాయి.